ఈ వీడియోలో పర్సంటేజ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ముందుగా పర్సంటేజ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ కాబట్టి పర్సంటేజ్ ఇంట్రడక్షన్ డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకుందాం. ముందుగా పర్సంటేజ్ అంటే ఏదైనా ఇచ్చిన ఒక సంఖ్యని, అంటే క్వశ్చన్లు అడిగిన ఏదైనా ఇచ్చిన వాల్యూని, సంఖ్యని కానీ 100 భాగాలు చేసి వాడు అడిగిన పర్సంటేజ్కి మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏంటిదంటే 435% ఎంత? 400లో 30% ఎంత? 430% ఎంత? అంటే 430% అంటే ముందు 400ని 100 భాగాలు చేయాలన్నమాట. 400ని 100 భాగాలు చేయాలంటే 400/100 అంటే 100తో భాగించాలన్నమాట. అప్పుడు ఒక పార్ట్ వస్తుంది. అంటే ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. న్యూమరేటర్లో డినామినేటర్ 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. అప్పుడు ఈచ్ పార్ట్ 400. అంటే ఇట్లా 400 అనేవి 100 ఉంటే మనకు ఈ 400 వచ్చినాయి అన్నమాట. దీన్ని ఈచ్ పార్ట్ చేసినాం అంటే ఒక పార్ట్ 400 అయిందన్నమాట. ఒక పార్ట్ 400 అయింది కాబట్టి 30 పార్ట్లు ఎంత? 30 పార్ట్లు. ఒక పార్ట్ 400. 30 పార్ట్లు అంటే 30 × 4 అంటే వాడు 30% అడిగింది కాబట్టి దీని అర్థం ఏంటంటే 400ని 100 భాగాలు చేసి 30 భాగాలు ఎంత అయింది అంటే పర్సంటేజ్ 30% అంటే 30 భాగాలు ఎంత అయింది. ఒకవేళ 40% అంటే 400లో 100 భాగాలు చేసిన పార్ట్లు 40 కలిపితే 40 ఎంత అవుతాయి? 40 పార్ట్లు ఎంత అవుతాయి? ఇది అనమాట పర్సంటేజ్ అంటే. పర్సంటేజ్ అంటే 100 భాగాలు చేసి వాడు అడిగిన వాల్యూని మనము క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. వాడు 30% అడిగింది కాబట్టి 30తో ఒక పార్ట్ని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 4 మూల 12 ఈ 0 అంటే 120 అనమాట. అంటే 400లో 30% 120. 400లో 30% అంటే 120. ఇది బేసిక్ మోడల్ క్వశ్చన్. బేసిక్ మనం చేసే మోడల్ మెథడ్ అన్నమాట. బేసిక్ మెథడ్. ఇంకొకటి సేమ్ ఈ బేసిక్ మెథడ్ ఇంకొక ప్రాబ్లం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు 600లో 20% ఎంత? 20% ఎంత? అంటే 600ని నేను 100 భాగాలు చేయాలన్నమాట. 600ని 100 భాగాలు చేసినప్పుడు ఈచ్ పార్ట్ వస్తుంది. ఇంటూ 20% అడిగింది కాబట్టి ఇంటూ 20తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. న్యూమరేటర్లో డినామినేటర్లో 2 సున్నాలు క్యాన్సిల్. అప్పుడు 6 12 120 0 దించుకున్నాం అంటే 120 అన్నమాట. 600లో 20%. అలాగే ఈ పర్సంటేజ్ అని బేసిక్ కాన్సెప్ట్ అంటే బేసిక్ మోడల్ మనం ఈ విధంగా చేస్తాం అన్నమాట. అంటే ఈ విధంగా కాకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లో మనము ఏ విధంగా చేయాలంటే ఇంకొక మోడల్ ఏంటంటే పర్సంటేజ్ అంటే ఇప్పుడు 600లో 20%. దీన్ని చేయకుండా ఎలాగ చెప్పాలంటే ఆన్సరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుగా పర్సంటేజ్ అంటే ఏంటిదో కాదు, 100తో భాగించాలి కాబట్టి మనకు ఇచ్చిన సంఖ్యలో 2 పాయింట్స్ అంటే 2 సంఖ్యల తర్వాత పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే 2 సున్నాలు ఉంటే తీసేయాలన్నమాట. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి తీసేసాను కాబట్టి 6 12 అంటే 120. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఒకవేళ 2 సున్నాలు లేకపోయినా అంటే మామూలుగా 2 సున్నాలు లేకుండా ఇప్పుడు 625లో 20% ఎంత అని అడిగినాను క్వశ్చన్. 620లో 20%. నెక్స్ట్ రాద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 625లో 20% ఎంత అంటే మనకు ఇందాక చేసిన మోడల్ ఏంది? 625ని 100 భాగాలు చేయాలి. అంటే 100తో భాగించి మళ్ళీ 20తో మల్టిప్లికేషన్ చేయాలి. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ విధంగా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇచ్చిన సంఖ్యలో 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ 2 సంఖ్యలు అంటే 25 తర్వాత పాయింట్స్ పెట్టుకుంటే అప్పుడు 6.5 అవుతుంది ఇంటూ 20. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 2 5లో 10, 2 4 1 5, 2 6లో 12. ఈ 0 దించుకున్నాం కాబట్టి
సున్నాతో మల్టిప్లికేషన్ చేసిన సున్నా అవుతుందో సున్నా ఇట్నే దించుకున్నాం అనమాట. అంటే ఈ 2 సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 125 అయింది. అంటే 625లో 20% అంటే మనకు 125 అన్నమాట. అంటే ఈ విధంగా ఇది ఒక మోడల్ అనమాట. అంటే ఇచ్చిన దాంట్లో రెండు సంఖ్యల తర్వాత పాయింట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ సున్నాలు ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నాని క్యాన్సిల్ చేసి ఇప్పుడు 625లో 20% అడిగింది కాబట్టి ఒక సున్నా క్యాన్సిల్ చేసిన. ఇంకా అంటే ఒక సున్నా తర్వాత నేను పాయింట్ పెట్టిన. ఇంకా మిగతా లెక్కలో సున్నాలు లేవు కాబట్టి ఏదైనా ఒక సంఖ్య తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అంటే 62.5 అనుకోండి. నేను 62.5 దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 5లో 10, 2 2 4 1 5, 2 6లో 12. ఇప్పుడు సున్నా తర్వాత ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక సంఖ్య తర్వాత పాయింట్ అంటే సున్నా తర్వాత పాయింట్ అనమాట. అంటే 125 సేమ్ ఇదే వచ్చింది. దీన్ని ఇంకొక మోడల్ ఏ విధంగా చేయవచ్చు అంటే ఇంకా మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంకా మనకు సింపుల్గా యూజ్ అయ్యే మోడలు మనకు 600 అంటే 625లో 20%, 625లో 20% అడిగింది కాబట్టి దీన్ని 625 అనేది 100%. దాంట్లో 20% ఎంత అంటే 100% ఈక్వల్ టు 20. 100% ఈక్వల్ టు 625. 100% 625. 20% ఎంత? 20% ఎంత అంటే 20% ఎంత అంటే ఇప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్, 2 1లు 2 5లు అంటే 1 5 ఏంటంటే దీంతో 5 సార్లు మల్టిప్లికేషన్ చేసిన అంటే దీన్ని 5చే మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. దీన్ని 5చే మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 1ని 5చే మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము 5చే మల్టిప్లికేషన్ చేస్తే 625 వచ్చిందంటే దేంతో మల్టిప్లికేషన్ చేసినట్టు 125ని 5చే మల్టిప్లికేషన్ చేస్తే 625 వచ్చింది. అంటే దీని ఆన్సర్ ఏంటంటే 20% అనేది 125. మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉపయోగించే మెథడ్ మొత్తం ఇదే మెథడ్ అనమాట. కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటిలలో ఉపయోగించే మెథడ్ మొత్తం సేమ్ ఇదే. ఇట్లా పర్సంటేజ్ ఇచ్చి కనుక్కోమంటే ఇదే మెథడ్. మనకి ఈ మెథడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మెథడ్ నేర్చుకోవాలన్నమాట. ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం డిస్కషన్ కూడా చేసుకుందాం. ఇప్పుడు 120లో 40% ఎంత? 40% అంటే 100% ఈక్వల్ టు 120. 40% అంటే ఎంత? ఇది క్వశ్చన్. 40%. ఇప్పుడు సున్నాకు సున్నా క్యాన్సిల్, ఈ సున్నా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 1 12 ఏంటంటే దేంతో మల్టిప్లికేషన్ చేసినట్టు? 12తో మల్టిప్లికేషన్ చేసినట్టు. ఇప్పుడు ఈ 4ని కూడా సేమ్ అంటే పైన దేంతో మల్టిప్లికేషన్ చేస్తే దాంతోనే మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 4ని కూడా 12తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 12 4 48. ఆన్సరు 120లో 40% అంటే 48 అన్నమాట. పర్సంటేజ్ బేసిక్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనము పర్సంటేజ్ని భిన్నాల రూపంలో మార్చేది, తర్వాత భిన్నాలని అంటే ఫ్యాక్టర్స్ రూపంలో ఉన్నదాన్ని పర్సంటేజ్ రూపంలోకి మార్చేది, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్పడానికి నేను ప్రయత్నించిన. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం కాన్సెప్ట్ అనేది కొంచెం డెప్త్గానే ఇస్తాం. ఫ్యాక్టర్స్ రూపంలో ఉన్నదాన్ని పర్సంటేజ్కి మార్చడం, పర్సంటేజ్ రూపంలో ఉన్నదాన్ని ఫ్యాక్టర్స్గా మార్చడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం.
థ్యాంక్ యూ.